నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసినేని నానితో వైసీపీ నేతల మంతనాలు. మధ్యాహ్నం జగన్ను కలిసే అవకాశం. వైసీపీ మూడో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ. మిర్చి మార్కెట్ ధరలపై తుమ్మల ఆరా. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. హిందూపురంలో కొనసాగుతున్న బాలకృష్ణ పర్యటన. ఆద్య కుటుంబానికి పరామర్శ. నాంపల్లిలో రైలు ప్రమాద ఘటనపై కేసు నమోదు. విచారణకు ఆదేశించిన దక్షిణ మధ్య రైల్వే. చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు. షాద్నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన కొనసాగుతోంది. 3 రోజులుగా అక్కడే మకాం వేసిన బాలయ్య నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి ఆద్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రోడ్లో గతేడాది నవంబర్లో ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో చిన్నారి ఆద్య మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. బైక్ నిర్లక్ష్యంగా నడిపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పట్టణ వాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పాండురంగనగర్ ఆద్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బాలకృష్ణ పరామర్శించారు. చిన్నారి ఆద్య చిత్రపటానికి నివాళులు అర్పించి ఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణను చూసి ఆద్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేవాడు అలాగే బాలకృష్ణను కలిశారు వడ్డేర సంఘ నాయకులు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో అధిక శాతం వడ్డేర సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటూ బాలకృష్ణకు గుర్తు చేశారు. తమను గుర్తించి కొల్లకుంట అంజన్నప్పకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆ సంఘం నాయకులు బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీలో పనిచేసిన అంజన్నప్పను గుర్తించి ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలు వడ్డేర్లను గుర్తించిన పాపాన పోలేదన్నారు. గతంలో తమను గుర్తించిన విధంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కేటాయించాలని బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు వడ్డేర సంఘం నాయకులు. ఇట్లాంటి కేసులకి శిక్ష పడాలంటే మన ఇండియాలో 100 ఏళ్ళైనా అవుతుందో లేదో. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అధికార పార్టీ మార్పులు చేర్పుల అంశం తుది అంశానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో
మూడో జాబితా విడుదల కాబోతోంది. ఈలోపు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు సీఎం ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్పులు చేర్పుల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది వైసీపీ. ఇప్పటికే 2 విడతల్లో 40 మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన అధికార పార్టీ ఇంకొన్ని గంటల్లో 29 మందితో మరో జాబితాను రిలీజ్ చేయనుంది. దీనిపై పలువురు నేతలతో చర్చించిన సీఎం జగన్ భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూ కట్టారు. ఈ రోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం రానున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ కి కూడా వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పెందుర్తి సీటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఇచ్చే అంశంపై వైసీపీ పెద్దలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. మంత్రి జయరాం కి కర్నూలు ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సుమిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. మూడో జాబితాకు సంబంధించి కసరత్తు ముమ్మరం కూడా అయింది. ఈరోజు లేదంటే రేపు ఈ జాబితా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక సీట్లకు సంబంధించి ఈరోజు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే రెండో విడత విడుదల చేసినటువంటి జాబితాలో అనకాపల్లి స్థానాన్ని భరత్ కుమార్ అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది. అయితే గుడివాడ అమర్నాథ్కి ఎక్కడ సీట్ ఇస్తారనేది నిన్నటి వరకు ఒక క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆయనకి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సీటు ఇచ్చే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదీప్ రాజు స్థానంలో గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి పెందుర్తి నియోజకవర్గానికి పంపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజును కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాలని పిలిపించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఇద్దరు నేతలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పార్టీ పెద్దలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా వీరు సమావేశం అవుతారు. ఈ సమావేశం తర్వాత పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సీటు విషయాన్ని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కర్నూలుకు సంబంధించి మంత్రి జయరాంకి ప్రస్తుతం ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే జయరాంని వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆలూరు సిట్టింగ్ స్థానాన్ని విరూపాక్ష అనే కొత్త క్యాండిడేట్కి ఇచ్చే ఆలోచనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని గతంలోనే మంత్రి జయరాం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే మంత్రి జయరాం మాత్రం ఆలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని మరోసారి ఈరోజు క్యాంప్ కార్యాలయానికి రావాలని పిలిచినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి జయరాం కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. కర్నూలు ఎంపీ స్థానానికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఉన్నారు. చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీతో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అదేవిధంగా ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. గోరంట్ల మాధవ్కి ఇప్పటికే ఎంపీ టికెట్ లేదని ఒక స్పష్టతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆయన స్థానంలో హిందూపూర్ అభ్యర్థిగా శాంతను నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గోరంట్ల మాధవ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దానికోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూడో జాబితాలో దాదాపు 25 నుంచి 30 మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లిస్టు రాకముందే అభ్యర్థులు తమ వంతు చివరి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరికైతే టికెట్ ఇచ్చే అవకాశం లేదో ఆ నేతలందరినీ కూడా ఇటు పార్టీ పెద్దలు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల తర్వాత వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కొంతమందికి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాజ్యసభకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, అదేవిధంగా ఆర్ఎన్ శ్రీనివాస్, ఈ ఇద్దరిని కూడా రాజ్యసభకు పంపించాలని దాదాపుగా సీఎం నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మూడో జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ కసరత్తులో కొన్ని కీలక నియోజకవర్గాలకు సంబంధించి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.
మాజీ మంత్రి పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేయడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడలోని తన కార్యాలయంలో నిన్న రాత్రి టీడీపీ నేతలతో పార్థసారథి భేటీ అయ్యారు. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావులు వచ్చి సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరికపై పార్థసారథి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువత సీఎం జగన్ పై కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తుంటే ఎందుకు తీసేశారంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామంటూ యువతపై రాష్ట్ర అప్పుల్ని మోపారన్నారు. ఈ జగన్ మోసపు రెడ్డి అనేవాడు ఉద్యోగాలు కల్పించాడు. ప్రతి గ్రామానికి ఉద్యోగాలు కల్పించాడు. ఎటువంటి ఉద్యోగాలు అంటే వాళ్ళ టాలెంట్ని మర్చిపోయి ప్రతి ఒక్కరికి సహాయ కార్యక్రమాలు చేసేటటువంటి చిన్న చిన్న మోసపూరితమైన ప్రజలను ప్రలోభ పెట్టడానికి ఏ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆ మేధస్సును కూడా చంపేసి అటువంటి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ మద్యపానంతో వచ్చేసి ఆ పిల్లలు ఏ విధంగా చెడిపోవాలా, రాబోయే భవిష్యత్ తరాల పిల్లల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టివేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మా యువత అందరూ కూడా కట్టుబడి ఉన్నాం. 100% మా యువత భవిష్యత్తు బాగుండాలంటే మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము నిద్రపోకుండా మేము కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా ఈ జగన్ మోసపు రెడ్డికి ఈ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు తొందరలో తీసుకొస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజున జనవరి 1 వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు యువతకంతా కూడా. కానీ 2020, 21, 22, 23, 24 5 సంవత్సరాలు క్యాలెండర్లో డేట్లు మారినాయి తప్పిస్తే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన పాపాలు పోలేదు. ఆ రకంగా ఈ రాష్ట్రంలోని యువతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. కాబట్టి మా యువత అందరూ కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశారని ఆ మోసాల మీద మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా లక్షల కోట్లు, దగ్గర 12 లక్షల కోట్లు అప్పు చేశారు. మాకెవరికి ఉద్యోగాలు లేక ముందుగానే మేము కష్టాల్లో ఉంటే మా నెత్తిన అప్పులు భారంగా మోపాడు. కానీ మమ్మల్ని ఎవరిని కూడా బాగుపడలేదు. నిరుద్యోగ వృత్తిని ఎందుకు తీసేశారో కూడా మాకందరికి ఎవరికి అర్థం కావట్లేదు. ఆ నిరుద్యోగ వృత్తి అయినా కనీసం ఉంటే
ఏపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వస్తున్నారు. తొలిసారిగా విజయవాడ సందర్శించనున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి భారీగా ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ఏపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వస్తున్నారు. తొలిసారిగా విజయవాడ సందర్శించనున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి భారీగా ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై కేసు నమోదైంది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. మొత్తం 3 బోగీలు S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే అధికారులు పట్టాలు తప్పిన బోగీల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రత్యేక యంత్రాలు, జాకీల సహాయంతో బోగీల పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో రైలు ప్రమాదంపై లోకో పైలట్ను విచారణ కమిటీ సభ్యులు విచారిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని లాలాగూడలోని రైల్వే హాస్పిటల్కు తరలించారు. మార్నింగ్ స్టేషన్లో రోలింగ్ అయ్యేటప్పుడు డెడ్ ఎండ్ని ఢీకోవడం వల్ల 3 కోచెస్ డిరైల్ అయ్యాయండి. S2, S3 అండ్ S6 కోచెస్ డిరైల్ అయ్యాయి. ఈ ట్రైన్ బేసికలీ సికింద్రాబాద్ మీద నుంచి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ 90% పైగా ప్యాసింజర్స్ సికింద్రాబాద్ స్టేషన్లో డిబోర్డ్ అయ్యారు. ఎవరైతే మిగిలిపోయిన ప్యాసింజర్స్ వాళ్ళు మాత్రం నాంపల్లి స్టేషన్కి వస్తుండే. దాంట్లో ఈ డిరైల్ అయిన 3 కోచెస్లో 6 ప్యాసింజర్స్కి ఇంజ్యూరీస్ అయ్యాయి. ఆ 6 ప్యాసింజర్లను కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని థరోలీ ఎగ్జామినింగ్ చేస్తున్నాము. సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే అటెన్షన్ కావాలో మెడికల్ అటెన్షన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ కాజ్ ఆఫ్ ద డిరైల్మెంట్ కూడా ప్రాపర్లీ థరోలీ ఎంక్వైరీ చేస్తాం అండ్ విల్ గో టు రూట్ ఆఫ్ ది కాజెస్ అండ్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే చెన్నై నుంచి
రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు డెడ్ ఎండ్ లైన్ ప్రహారీకి తాకడంతో రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి కిందకు జరిగాయి. అయితే ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. టీజేఎస్ అధినేత కోదండరాంకు కీలక పదవి దక్కనుందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపి నాటి బీఆర్ఎస్ సర్కార్పై పోరాటంలో తన వంతు సాయం చేసిన మాజీ ప్రొఫెసర్కు పెద్ద బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీది కీలక పాత్ర. అలాంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా కోదండరాం చేసిన కృషి అసామాన్యమనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలను తన వెనక నడిచేలా చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ ప్రముఖంగా గొంతెత్తిన తెలంగాణ విద్యార్థి లోకం తరపున తన వాణి బలంగా వినిపించారు కోదండరాం. సమైక్య పాలకుల ఎదుట తన నిరసన తెలిపారాయన. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిందంటే అందులో రాజకీయ నేతల పాత్ర కంటే టీజేఏసీ పాత్ర, అందులోనూ కోదండరాం పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇంత కీలక పాత్ర పోషించిన కోదండరాం రాష్ట్రం వచ్చాక మాత్రం బీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసమైతే తాము పోరాడామో అదే నెరవేరిన పరిస్థితి నెలకొందంటూ పలుమార్లు గలం విప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ఆగ్రహానికి సైతం గురయ్యారు. అయినా తన దారి విడవలేదు కోదండరాం. ఆ తరువాతి పరిణామాల్లో టీజీఎస్ స్థాపించిన ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా మద్దతిచ్చి బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోదండరాంకు ఎలాంటి పదవి ఇస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అదే సమయంలో కోదండరాం సేవలను ప్రభుత్వం ముఖ్య సలహాదారు రూపంలో వినియోగించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ సీఎం రేవంత్ మనసులో ఏముంది? కోదండరాంకు ఎలాంటి పదవి లభిస్తున్నది అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను అన్యాయం చేసిందని టీఎస్పీఎస్సీ ఆశావహులు అన్నారు. ఏఈ అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన వివిధ రకాల పరీక్షలన్నీ ఒక్కొక్కటి ఒక్కో దశలో ఆగిపోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పరీక్షల ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్పీఎస్సీ నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ప్రాబ్లం ఉంటే ఆ చిక్కుముడిలో మమ్మల్ని ఎలక్షన్ కోడ్స్లో మమ్మల్ని బలి చేయొద్దు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ రిజల్ట్స్ ఇక ఎప్పటికీ ఇవ్వలేరు అట్లా అనుకుంటే. సో గవర్నర్ యాక్సెప్ట్ చేసినా చెప్పినా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇక్కడ జరిగే నష్టాన్ని గవర్నర్కి వివరించి ఎందుకు యాక్సెప్ట్ చేయాలో, లేకపోతే ఉన్న వాళ్ళకైనా యాక్టింగ్ చైర్మన్ పెట్టి 5 మెంబర్స్తో రిమైనింగ్ వాళ్ళు తెచ్చి ఉన్న చిన్న పనులు చేసేస్తే మీరు ఇవ్వాలనుకున్న 2 లక్షల జాబులకి ఇక్కడ ఉన్న హార్జాంటల్ రిజర్వేషన్ ఇష్యూయే ప్రాబ్లం. సో ఈ జిఆర్ఎల్స్, ఈ ప్రిలిమినరీ కీసు, ఫైనల్ కీసు, డీవీలు కంప్లీట్ చేస్తే చైర్మన్ ర్యాంక్లోనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తే మేము తెలంగాణ మొత్తం సర్వ్ చేయడానికి ఒక గెస్టెడ్ ఆఫీసర్గా సివిల్ ఇంజనీరింగ్ 5 డిపార్ట్మెంట్స్లో గెస్టెడ్ జాబ్ లాగా తెలంగాణ నలుమూలకి వెళ్ళి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. నేను ఒకసారి జనవరిలో ఎగ్జామ్ రాశాను. మాకు సెప్టెంబర్ 2022లో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ జనవరిలో మేము ఒక ఎగ్జామ్ రాసాము. పేపర్ లీకేజ్ వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి మేలో
రెండవసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు దాని ప్రాసెస్ అది అంతా ఇప్పుడు పేపర్ లీకేజ్ అంతా సార్ట్ అయిన తర్వాత మేము రెండవసారి ఎగ్జామ్ రాసినప్పుడు మాకు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వలేదు. సో ప్రాసెస్ అనేది స్పీడప్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు, కానీ పాత గవర్నమెంట్ చేసుకోలేదు. కనీసం ఈ కొత్త గవర్నమెంట్ అయినా జల్దీ చేయాలి, స్పీడప్ చేయాలి, ర్యాపిడ్ చేయాలి ప్రాసెస్ అనేసి మేము ముందుకు వచ్చాము. మహాదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో 7 గంటలుగా విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి హార్డ్ డిస్క్లు, పలు కీలక ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.